హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ చూస్తున్నారు కదా, తెల్లులవలండి. ఇవైతే నేను ఈరోజు క్లీన్ చేయాలనుకుంటున్నా. మనం ఉలవలు కానీ, మినువులు కానీ, పెసలు, సోలు, సజ్జలు, రాగులు ఇలా ఎన్నున్నా సరే, జొన్నలు ఇవన్నీ కూడాను మనం పిండి ఆడించుకునే ముందు, అంటే పిండి పట్టించుకునే ముందు, అది మిక్సీలో పట్టించుకున్నా లేదంటే మిల్లీకి ఇచ్చుకున్నా సరే, దానికి ముందు ప్రాసెస్ ఉంటుంది చూడండి. అంటే దాని లోపల మనకి మట్టి, ఇసుక, పొట్టు లాంటివి ఏ ఉన్నా సరే చాలా సింపుల్గా తీసేసుకోవచ్చండి. అదే మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ కావాలన్నా, మంచి మంచి శారీస్ కావాలన్నా మన వాట్సాప్ నెంబర్ అనేది నేను ఇంతకుముందు మన ఛానల్లో అలాగే వీడియోస్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. దాన్ని మీరు ఫాలో అయితే కనుక మీకు స్టేటస్లో కావాలంటే స్టేటస్లో వస్తాయి, ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్గా పెడతాను. లేదు అనుకుంటే మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి రీసెల్లర్గా చేస్తాను అని అనుకుంటే కనుక అందులో కూడా మీకు యాడ్ చేస్తాను. చక్కగా మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే కనుక మామూలుగా స్టేటస్ చూసైనా మీరు ఎప్పటికప్పుడు జ్యువెలరీ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 1 వీక్ ఆర్ 10 డేస్ లోపు మీ జ్యువెలరీ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే వీరు కొరియర్ చేస్తారండి. సో అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి, లేదు అనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్కి కనెక్ట్ అయ్యి ఉంటే కనుక మీకు అన్ని అప్డేట్స్ నా ఛానల్ తరపు నుంచి కానీ, అలాగే శారీస్ అండ్ జ్యువెలరీ ఇలా మంచి మంచి అప్డేట్ అనేసి మీ అన్నీ కూడాను మీకు ఇస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఉలవలు అనేవి అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఒక వెడల్పాటి జల్లెడలాగా ఉంటుంది కదా, రైస్ జల్లెడ, అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీరు ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి ఎంతవరకు పప్పు కావాలో, అంటే ఎక్కువగా వేసేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసుకుంటే కనుక చక్కగా లోపల మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇక్కడ జల్లిస్తున్నప్పుడు ఇక్కడ ఇలా జల్లిస్తున్నప్పుడే ఇక్కడ కిందన చూస్తున్నారు కదా ఎంత పొట్టు, ఎంత ఇసుక, మట్టి లాంటివి ఎలా వస్తున్నాయో. ఇవేంటంటే మనం మామూలుగా పండినవి, అంటే కొంతమందికి పొలాలుండి పండినవి ఉంటాయి కదా, మాకు కూడా అక్కడి నుంచి కొన్నిసార్లు వస్తూ ఉంటాయిలేండి. అలాగా మనకి పండినవి ఏవైనా ఉంటే కనుక ఇలా బాగు చేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక బయట మనం కొనుక్కున్నవైనా సరే మనం ఈ విధంగా మనం ఇలాగ క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే బయట కొన్నవి కదా శుభ్రంగా ఉంటాయని మాత్రం మీరు అనుకోవద్దు. ఎంత కొంత ఇసుక వస్తుంది, పొట్టు, అలాగే మధ్య మధ్యలో రాళ్ళు అనేవి ఉంటాయి. ఉలవలనే కాదండి, మినువులు, పెసలు, సోలు, రాగులు, సజ్జలు, అలాగే జొన్నలు, నెక్స్ట్ మిల్లెట్స్ అంటాం కదా, 5 రకాలు ఉంటాయి. అంటే సజ్జలు, నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఉంటాయి కదండి, అవి నేను ఇప్పుడు ప్రజెంట్ చెప్పలేకపోతున్నాను. ఇంతకుముందు నేను ఎక్కువ డైట్లో అవే తీసుకునేదాన్ని, మిల్లెట్సే ఎక్కువ తీసుకునేదాన్ని. అవి కూడా ఏంటంటే అందులో కూడా ఇసుక కామన్ అండి. అది మనకి ఎంత ఓపిక్గా ఎంత చక్కగా క్లీన్ చేసి అయితే ఏ షాప్లోనూ కూడా అమ్మరు, అది మాత్రం కన్ఫామ్. పైన ఒకవేళ ప్యూరిటీగా, అంటే చాలా శుభ్రంగా మేము సేల్ చేస్తాము అని అనుకున్న వాళ్ళైనా సరే పైన పెద్ద పెద్ద రాళ్ళు అంటూ ఉంటాయి కదా, అవి తీసి మనకి ప్యాకింగ్లు కానీ లూజ్ కానీ సేల్ చేస్తూ ఉంటారు తప్ప, అంతేగాని లోపల అంటే మొత్తం అంతా కూడాను సేల్ చేయరండి. అమ్మిన వాళ్ళైనా సరే, లేదు మనకు పండినవైనా సరే చక్కగా మనకి సంవత్సరం పొడుగునా చెక్కు చెదరకుండా, పురుగు పట్టకుండా నీట్గా ఉండాలి. అలాగే తినేటప్పుడు ఏ రాయి, ఇసుక, పొట్టు లాంటివి తగలకుండా మంచి రుచిగా రావాలి అనుకుంటే గనక ఉలవలు కానీ, మినుములు కానీ, సజ్జలు కానీ ఇలా మనకి పప్పు దినుసులు ఏవైనా సరే మనం ఇంట్లోనే కొంచెం టైం కేటాయించుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ శుభ్రంగా క్లీన్ చేసుకుంటే కనుక చాటతో చెరుక్కున్నా పర్వాలేదు. చెరగడం అనేది అంటే పళ్ళుల్లో చెరుక్కోవచ్చు, లేదనుకుంటే మనకి సిల్వర్ లేదా మామూలుగా
గడ్డితో నేసిన చాటలు లాంటివి ఉంటాయి కదా, వాటితోనైనా మనం చెరిగి క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా బాగా సింపుల్గా రావాలంటే గనండి మన దగ్గర ఏదైనా జల్లెడ లాంటిది ఉంటే గనక మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. కన్నాల జల్లెడ లాంటివి ఏమైనా ఉంటే గనక మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. నేను ఇంకా కొంచెమే తీసి మీకు ఫస్ట్ స్టెప్పే నేను కొద్దిగా తీసి వేసి చూపించి క్లీన్ చేశాను అనమాట. అవి చూడండి ఎంత వచ్చిందో ఇసుక కానీ, అలాగే పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయి. నేను మామూలుగా పెద్ద పెద్ద రాళ్ళు ఫస్ట్ స్టెప్ పైన వేసినప్పుడే తీసేసాను. ఇలాగా తరువాత ఏంటంటే జల్లెడలో ఉంటుండగానే నేను పైనున్న రాయి మొత్తం కూడా చిన్న చిన్న మట్టి రాళ్ళు ఉంటాయి కదా, అవైతే తీసి పక్కన పడేసాను. పడేసిన తర్వాత ఇలాగ మామూలుగా మీకు చూపించిన విధంగా కన్నాల జల్లెడలో వేసేసి అటు ఇటు తిప్పుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ చల్లించుకుంటే కనుక మనకి రాయి, ఇసుక, మట్టి లేదు అనుకుంటే చిన్న చిన్న పొట్టు లాంటిది ఉంటుంది కదా, తొక్క పొట్టు అంటారు, అది లాంటి వేస్ట్ పొట్టు లాంటిది ఉన్నా సరే సింపుల్గా వచ్చేస్తుంది. జల్లెడలో వేసి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వెడల్పాటి పల్లెలు లాంటిది తీసుకొని ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలాగ చెరుగుకుంటే కనుక ఇంకా ఎక్కడైనా ఎంతో కొంత చిన్న లాంటివి ఏమైనా ఉన్నా సరే ఆ వేస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి సంవత్సరం పొడుగునా మనకి చాలా చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పటికప్పుడు కావాలంటే ఉడకబెట్టుకోవచ్చు, లేదో వేపేసి అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మాత్రం నేను ఎప్పుడు కూడా అంటే మ్యాక్సిమం మేము ఎక్కువగా బయటని తీసుకోంలేండి. సోలు కానీ, ఉలవలు కానీ, మినువులు కానీ మాకు మీకు ముందుగా చెప్పినట్టు చాలా మాకు దగ్గర నుంచే ఊర్ల నుంచి కొన్ని వచ్చినవి కూడా ఉంటాయి. అయితే ఇంకెక్కడ ఇవన్నీ కూడా శుభ్రం చేసేసానండి. డబ్బాలో ఉన్న ఉలవలన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం అంతా కూడా టైం కేటాయించుకొని ఇలాగ మనం చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ మొత్తంలో ఉంటే కనుక సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేదా ఇలాగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పచ్చిగా ఉంటే కొంచెం పురుగు పట్టేస్తుందండి. కొంచెం తక్కువ స్టోర్ చేసుకుంటే మంచిది పచ్చిగా ఉన్న వాటిని. లేదు డైలీ యూస్ చేస్తాము, లేదు కొంచెం లేట్గా మేము కొంచెమే యూస్ చేస్తాము అనుకుంటే కనుక మొత్తం అన్నీ ఒకేసారి వేపేసుకొని ఉడకబెట్టుకోవచ్చు, ఉత్తినే తినేయచ్చు. లేదు అనుకుంటే కనుక ఇలాగా పిండిలా కూడా చేసుకోవచ్చు. ఉలవచారు, ఉలవకట్టు అన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో అవి కూడా ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. మంచిగా మన అమ్మల కాలం నుంచి ఉలవకట్టు ఎలా తయారు చేసేవారు, మేము కూడా ఎలా తయారు చేస్తామనేది మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ నేను ఏం చేశానంటే గ్యాస్ స్టవ్ మీద అయితే కొంచెం ఎక్కువసేపు టైం పట్టుద్దండి, గ్యాస్ అంతా ఎక్కువ అయిపోద్ది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం కర్రల పొయ్యి మీద అయితే కొంచెం సింపుల్గా అయిపోద్ది, పైగా మంట ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇంకా కర్రల పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి మీద ఇవైతే మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. ఇంకోటి ఏంటంటే మనం ఇవి వేపేటప్పుడే ఇంకా అవి వేగుతుండగానే ఇంకా కలర్ మారేంత వరకు అంటే పచ్చివాసన పోయే వరకు ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చే వరకు కూడాను మనం చిన్న అట్ల కాడ లేదా గరిటె పెట్టుకొని మనం వేపుతూనే ఉండాలన్నమాట. ఏమాత్రం మనం వేపకుండా అలా పక్కన మంట దగ్గర పెట్టేస్తే కనుక మనకి మొత్తం అడుగంతా కూడాను సగం పప్పు వరకు మాడిపోయి పైన ఉన్నదంతా కూడాను పాడైపోద్దండి. అలా కాకుండా ఇంకా అలా ఫ్రై చేస్తూనే ఉండాలి, అంటే వేపుతూనే ఉండాలి ఉలవలు. ఏమాత్రం అవి కొంచెం మంట ఎక్కువయ్యి అలా ఉంచేసామంటే మాత్రం మాడిపోతాయండి అన్నీ కూడాను. ఇదొకటి మీరు గమనించుకోండి. అంటే మ్యాక్సిమం చాలామందికి ఉలవకట్టు, ఉలవచారు, ఉలవ సాంబారు, అలాగే ఉలవలతో ఏమేమి చేయొచ్చు, ఉలవలు ఎలా బాగా చేసుకోవచ్చు, ఉలవల్లో ఉన్న విటమిన్స్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటండి చాలామంది వరకు తెలుసుండొచ్చు. అంటే పాత రోజుల నుంచి యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు. ఈ రీసెంట్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా తక్కువ మందికే తెలుస్తుందండి. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇలాగా ఉలవలన్నీ కూడాను వేపిస్తాను కదా, ఇవి బాగా చల్లారిన తర్వాత నేను రోజు ఉడకబెట్టి పిల్లలకి తినడానికి లేదా ఉడకబెట్టిన తర్వాత వాటర్ తాగడానికి అని ఒక డబ్బాలోకి స్టోర్ చేశాను. తర్వాత మిగతా ఉలవలన్నీ కూడాను బాగా చల్లారిన ఉలవల్ని ఇలాగ మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి మిల్లు
వెల్లుల్లి పెట్టించేసి ఇలా పిండి చేయించేసాను. ఇప్పుడు ఏంటంటే దీంతో ఉలవకట్టు, అలాగే ఉలవలతో సాంబారు, అలాగే ఉలవల్ని ఉడకపెట్టి ఆ వాటర్ పిల్లలకి ఇచ్చి మనం తాగితే గనక మన బోన్స్కి అన్నిటికి కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ వీడియోస్లో అది మీకు నేను చేసి చూపిస్తాను. ఉలవకట్టు ఎలా చేయాలి, అలాగే ఉలవలతో సాంబారు మంచిగా ఎలా చేసుకోవాలి, ఉలవల్ని ఉడకబెట్టి వాటర్ ఏ విధంగా మనం కలుపుకోవాలి, అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాగితే ఎంత మంచిదంటే చాలా మంచిది. నేను నెక్స్ట్ వీడియోస్లో తప్పనిసరిగా ఉలవకట్టు, అలాగే ఉలవలతో సాంబారు, ఆల్రెడీ ఉడికించిన ఉలవలతో మనం నిమ్మకాయ అవన్నీ పిండుకొని తాగితే కనుక బాగుంటుందని చెప్పేసి ఇంతకుముందు మన ఛానల్లోనే ఒక వీడియో అయితే చేసి పెట్టాను. అది ఒకసారి పాత ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది, మేబీ ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.